హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన మొబైల్కి వచ్చే స్పామ్ కాల్స్, స్కామర్స్ చేసే కాల్స్ అవి కంప్లీట్గా రాకుండా ఉండాలి అంటే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాలన్నమాట. అవి వచ్చేసి ఇన్విజిబుల్గా అయితే మనకు మొబైల్లో ఉండడం జరుగుతుంది. చాలా మందికి ఇవి అయితే సెట్టింగ్స్ ఏం చేసుకోవాలి ఏం కథ అని చెప్పేసి తెలియదు. సో ఈ వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు కంప్లీట్గా ఏ విధంగా సెక్యూర్గా ఉండాలి, స్పామ్ కాల్స్ రాకుండా. అదే విధంగా ఇవాళ రేపట్ల చాలా జరుగుతున్నాయి కదా స్కామ్స్, ఇవ్వటి అవ్వటి అని చెప్పేసి ఫోన్ కాల్ ద్వారా లేకపోతే వేరే వేరే మెసేజ్ల ద్వారా ఆ విధంగా జరుగుతున్నాయి కదా. ఇప్పటి నుంచి ఈ సెట్టింగ్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి స్పామ్ కాల్స్ అనేవి మొత్తానికే రావన్నమాట. ఒకవేళ వచ్చినా సరే మీకు అనేది ఒక ఇంటిమేషన్ రూపంలో రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అనేది డిసైడ్ కావచ్చు, దాన్ని రిజెక్ట్ చేసి పారేయాలా లేకపోతే అలౌ చేసి పారేయాలా అని చెప్పేసి. సో దీని గురించి ఫ్రెండ్స్, మీ డైలర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే రెగ్యులర్గా మీరు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు కదా, ఆ డైలర్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టాప్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ అనేవి చెప్పేసి కనబడతాయి. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మీకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉండడం జరుగుతుంది. దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ చేసుకోవాలి. సో దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే మనం ఏదైతే సెట్టింగ్ చేసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ కాలర్ ఐడి అండ్ స్పామ్ అని చెప్పేసి ఉంది కదా, స్టార్టింగ్ లోనే మనకు ఉంటుంది అనమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కింద ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఏ విధంగా మన స్పామ్ కాల్స్ అనేవి వేరే అవతల పర్సన్కి వెళ్తున్నాయి, అది కూడా గూగుల్ అనేది ఏ విధంగా వాళ్ళకి పంపిస్తుంది అని చెప్పేసి ఇక్కడ చదువుకోవచ్చు మీరు. సో ప్రస్తుతానికి మీరేం చేయాలి, ఇక్కడ సి కాలర్ అండ్ స్పామ్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోవాలి. అదే విధంగా కింద ఉన్న ఆప్షన్ కూడా ఎనేబుల్ అయితే చేసుకోవాలి. సో ఈ ఎనేబుల్ చేసుకునే ముందు ఇవి ఎందు గురించి మనకు బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి ఇప్పుడు చెప్తాం. మీకు ఇక్కడ చూడొచ్చు, ఐడెంటిఫై బిజినెస్ అండ్ స్పామ్ నంబర్స్ అని చెప్పేసి ఇక్కడనే ఇచ్చిందనమాట. ఏవైతే మనకు స్పామ్ నెంబర్స్ వస్తాయో అవి ముందుగానే ఐడెంటిఫై చేసి మనకు కాల్ వచ్చే ముంగటనే, కాల్ వస్తున్నప్పుడే ఆటోమేటిక్గా మనకి ఇంటిమేషన్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం దాన్ని రిజెక్ట్ చేసుకోవాలా అలౌ చేసుకోవాలా అని చెప్పేసి మీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే విధంగా ఫ్రెండ్స్, ఇక్కడ కింద మీరు చూసినట్టయితే ఫిల్టర్ స్పామ్ కాల్స్ అని చెప్పేసి ఉంది కదా, ప్రివెంట్ సస్పెక్టెడ్ స్పామ్ కాల్స్ ఫ్రమ్ డిస్టర్బింగ్ యూ అని చెప్పేసి ఉందన్నమాట. ఏవైతే మీకు స్పామ్ కాల్స్ వస్తూ ఉంటాయో వాళ్ళు ఊకే గడికి చేస్తూ ఉంటారు కాబట్టి మనకు ఎంతో కొంత డిస్టర్బెన్స్ అనేది అవుతూ ఉంటుంది. అదే విధంగా కంపెనీకి సంబంధించిన ఏవైతే కాల్స్ ఉంటాయో రెగ్యులర్గా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఆ బ్యాంకు ఈ బ్యాంక్ అనుకుంటా ఏవో ఒకటి ఫేక్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదా. సో వాటి నుంచి అయితే మనం బయటపడవచ్చు ఈ సెట్టింగ్స్ 2 అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత. ఇప్పుడైతే బ్యాక్ రండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కిందనే చూడొచ్చు బ్లాక్డ్ నంబర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు బై డిఫాల్ట్ గా చూడొచ్చు అన్నోన్ అని చెప్పేసి ఉంది. దాని కిందనే బ్లాక్ కాల్స్ ఫ్రమ్ అన్ఐడెంటిఫైడ్ కాలర్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దీని వల్ల మన బెనిఫిట్ ఏంటిదంటే, ఏవైతే మన కాల్స్ వస్తుంటాయో రెగ్యులర్ గా, ఏవైతే ఐడెంటిఫై చేయలేని ఉంటాయో, మనం ఏదైతే కొత్త నంబర్స్ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా, సో అవి ఏవైతే ఐడెంటిఫై చేయలేదు ఉంటాయో అవి వచ్చేసి ఇక్కడ ఐడెంటిఫై కావడం జరుగుతుంది. అదే విధంగా వాటిని వచ్చేసి బ్లాక్ చేయడం జరుగుతుంది. సో చాలా మంది రిపోర్ట్లు అయితే చేస్తూ ఉంటారు కదా, ఎవరికైతే స్కామ్కి గురైరో స్పామ్కి గురైరో వాళ్ళు వచ్చేసి రిపోర్ట్ కొడుతూ ఉంటారు కాబట్టి మన మొబైల్కి ఆటోమేటిక్ తెలిసిపోతుంది, దాన్ని అనేది రిజెక్ట్ చేసి పారేస్తుంది ఆటోమేటిక్గా. సో ఈ విధంగా ఫ్రెండ్స్ ఏవైతే సింపుల్గా స్టెప్స్ ఉన్నాయి కదా సెట్టింగ్స్, సో ఇవి చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఎటువంటి స్పామ్ కాల్స్ స్కామర్ కాల్స్ ఎటువంటి రావన్నమాట, ముందే బ్లాక్ అయిపోతాయి. కావాలనుకుంటే ఈ విధంగానైతే చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఇరిటేషన్ అనేది స్పామ్ కాల్స్ నుంచి చాలా మట్టుకు వస్తున్నట్టయితే కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇలానే మీకు తెలియని చాలా ట్రిక్స్ ఉన్నాయి, ఒకసారి ఫ్రీడమ్ దొరికినట్టయితే